చూపు కోల్పోయిన చింటూని దత్తత తీసుకొని ఇంటికి తీసుకువచ్చి రోహిణికి షాక్ ఇచ్చిన బాలు మీనా. అసలు చింటూకి చూపు కోల్పోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది, అమ్మమ్మ గారు ఏమన్నారో మీకు గుర్తుందా? మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు మనం ముగ్గురు అవ్వాలని అంటున్నారు అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఇక టెర్రస్ మీద కూర్చొని బాలు మీనా అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే నాకైతే నీకులాంటి అమ్మాయే కావాలి అని బాలు అంటాడు. లేదు, నాకైతే అబ్బాయే కావాలి అని అంటూ ఉంటుంది. మీనా అయితే నాకు చింటూ లాంటి అబ్బాయి కావాలండి. చింటూ చాలా బాగుంటాడు, వాడిని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఒకసారి రేపు వెళ్ళి మనం చింటూని చూసొద్దామా? ఈ మధ్యకాలంలో అసలు వాడితో మాట్లాడడం లేదు, కనీసం వాడిని చూడలేదు అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే బాలు, నువ్వు చెప్పింది నిజమే మీనా, చింటూని చూస్తూ ఉంటే నాకు కూడా ఏదో మన కన్న బిడ్డ అన్నట్టే ఫీలింగ్ కలుగుతుంది. రేపే వెళ్దాంలే, నాకు కూడా రేపు ట్రిప్పులు ఏమి లేవు, కానీ మరి ఇంట్లో ఏం చెప్తాము అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే ఏముందిలేండి, ఏ పూల ఆర్డర్కో వెళ్ళినట్టు వెళ్దాము, వాళ్ళు ఇక్కడే పక్కనే ఉన్న కొమ్మరిపాలెంలోనే ఉంటున్నారు, ఒక అరగంట ప్రయాణం చేస్తే సరిపోతుంది కదా, త్వరగా వచ్చేద్దాం చూసేసి అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, అలాగే అంటూ బాలు కూడా ఒప్పుకుంటాడు. తర్వాత ఇక మీనా అయితే ఇంట్లో పనులన్నీ చకచకా చేసేస్తుంది. అప్పుడే ప్రభావతి అయితే ఏంటి హడావుడిగా పనులన్నీ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి, ఎక్కడికి వెళ్తాను, ఈరోజు పూలు కొనగడానికి పొరుగురు వెళ్ళాలి, అందుకని త్వరగా వంట చేసేసి వెళ్దామని హడావుడిగా చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. మీనా అయితే సరిపోయింది, ఇంటిని వదిలేసి పూలు కొనాలని ఊరి మీద పడుతున్నావు అన్నమాట అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి అయితే అత్తయ్య, నేను పార్లర్కి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది. నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్తున్నాను ఆంటీ అని శృతి అంటుంది. అప్పుడే బాలు వచ్చి పొద్దున్నే ఊరి మీదకి పడిపోయారా, ఊరంతా తిరిగి రావడానికి అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఆ మాట విని ఒక్కసారి రోహిణి శృతి అయితే ఏంటి బాలు అలా అంటున్నావు అని అనగానే మీనా కూడా మీకులాగే తనకంటూ ఒక బిజినెస్ ఉంది కాబట్టి చేసుకోవడానికి వెళ్తుంటే పూలు వంకతో ఊర్ల మీద తిరగడానికి వెళ్తున్నావా అని మా అమ్మ ఇప్పుడే మీనాని తిడుతుంది. మరి పార్లర్కి వెళ్తుంది, డబ్బుడమ్మ స్టూడియోకి వెళ్తుంది, మరి మీరిద్దరూ కూడా బిజినెస్ పని మీదే కదా వెళ్తున్నారు, మీరు కూడా వంక పెట్టుకొని ఊర్ల మీద తిరగడానికి వెళ్తున్నారేమో అని అడుగుతున్నాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఏంటంటే అసలు మీనాని ఎందుకు మీరు ప్రతిసారి ఏదోటి అనాలనుకుంటారు? నిన్న మీ అల్లుడు వచ్చాడు, మౌనికని అసలు ప్రేమగా చూసుకుంటున్నాడా? అతను ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్లు అలాగే అతని దగ్గరున్న డబ్బుని చూస్తున్నారు తప్ప మీ కూతురు ముఖంలో సంతోషం లేదు, అది గమనించారా? అది మీకు కనిపించదు. ఎంతసేపు మీనాని తిట్టడం తప్ప మీకు ఇంకోటి తెలీదు అని తిడుతూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక రోహిణి కూడా అవునత్తయ్య, మౌనికని చూస్తుంటే తను సంతోషంగా ఉందని నాకు అనిపించలేదు. అమ్మో, ఆ సంజయ్ ప్రతి విషయానికి ఎంత అలా మాట్లాడుతున్నాడో అని అంటూ చెప్పుకుంటూ వస్తుంది రోహిణి కూడా. అలాగా మీరిద్దరూ కూడా చాలా కరెక్ట్గా మాట్లాడారు అని మీనా కూడా అంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది. నిజమే, నేను గమనించలేదు, మౌనిక ముఖంలో ఆనందం లేదు, సంజయ్ ఏదో ఒక విషయంలో మమ్మల్ని తిడుతూనే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. తర్వాత మీనా బాలు ఇద్దరూ కలిసి వెళ్తారు. అలా కలిసి చింటూని చూడ్డానికైతే బయలుదేరుతారు. ఇంతలో చింటూ అయితే రోడ్డు మీద పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా అటుగా వస్తున్న బైకు చింటూని గుద్దేయడంతో చింటూ వెళ్ళి ఒక రాయి మీద పడతాడు. తలకి బలమైన గాయం అవుతుంది. అప్పుడే పిల్లలందరూ సుగుణమ్మని పిలుచుకొని వస్తారు. ఇక సుగుణమ్మ అయితే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది.
చింటూని ఇక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాక తల్లో నరాలు చిట్లు పోవడం వల్ల ఈ అబ్బాయికి కంటి చూపు పోయిందమ్మా అని అనడంతో ఒక్కసారి సుగుణమ్మ చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవునమ్మా ఇతనికి చూపు లేదు, ఇప్పుడు ఏమీ కూడా కనిపించదు అని అనేసరికి షాక్ అయిపోతూ, మరి ఏం చేయాలి డాక్టర్, ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయా అని అంటూ సుగుణమ్మ అడుగుతూ ఉంటుంది. అది సిటీలో పెద్ద డాక్టర్కి చూపించండి అమ్మా, ఆయన అయితే మీకు వివరంగా చెప్తారు అని అనగానే సుగుణమ్మ అయితే చింటూని ఎత్తుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే కారులో వస్తున్న బాలు మీనా ఇద్దరూ కూడా సుగుణమ్మని చూస్తారు. కళ్ళకి కట్టుకొని తలకి కట్టుకొని ఉన్న చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. అప్పుడే ఇక బాలు మీనా అలా షాక్ అయిపోయి చూస్తూ కారు దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏమైంది చింటూకి అని సుగుణమ్మని బాలు మీనా అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా సుగుణమ్మ చెప్తుంది. ఇక సుగుణమ్మ చెప్పి అప్పుడు ఇక ఏడుస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. మరి మీ అమ్మాయికి ఫోన్ చేయొచ్చు కదమ్మా అని మీనా అంటూ ఉంటే, తను బిజీగా ఉంటుందమ్మా, నా ఫోన్ లిఫ్ట్ చేయదు అని అంటూ సుగుణమ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఏమన్నారు అని బాలు అంటే, సిటీలో పెద్ద హాస్పిటల్లో చూపించమని అన్నారు బాబు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే. అప్పుడే ఇక మీనా అయితే, రండమ్మా మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం రండి, మీరేమీ కంగారు పడద్దు అని సుగుణమ్మని చింటూని తీసుకొని సిటీలో ఉన్న ఒక పెద్ద కంటి హాస్పిటల్కి అయితే తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ మొత్తం కూడా చెకప్ చేస్తారు. చూడండి, ఇతనికి ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా కళ్ళు వస్తాయి, కానీ ఆపరేషన్కి 2 లక్షల ఖర్చు అవుతుంది. నెల రోజుల్లో ఆపరేషన్ చేయాలి, లేకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే అవకాశం ఉంది అని డాక్టర్లు అయితే చెప్తారు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ముగ్గురు కూడా. అప్పుడే అందాక ఈ మెడిసిన్ రాస్తున్నాను, మీరు డబ్బులు చూసుకుంటే మేము ఆపరేషన్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి నెలలోపే అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. సరే డాక్టర్ అని అంటూ ఉంటే సుగుణమ్మ అయితే ఏడుస్తుంది. ఒక పూటకి తిండి తినడానికి కూడా కష్టపడేదాన్ని, నా దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అని ఏడుస్తూ ఉంటే అప్పుడే మీనా అయితే, అమ్మా ఆ డబ్బులు ఎలాగా చూసుకోవాలో తర్వాత ఆలోచిద్దాము, ముందు మా ఇంటికి వెళ్దాం రండి అని అంటూ ఉంటుంది మీనా. వద్దమ్మా మీ ఇంటికి వద్దు, అసలే మీ అత్తగారికి మేమంటే పడతాం, వద్దమ్మా అని రోహిణి అక్కడే ఉంటుందని కంగారు పడిపోతూ ఉంటుంది సుగుణమ్మ అయితే. అప్పుడే మీనా అయితే, చూడండమ్మా మీరిప్పుడు రాకపోతే నా మీద ఒట్టే అని మీనా అయితే సుగుణమ్మని బలవంతంగా చింటూని ఇంటికైతే తీసుకొస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే చింటూని సుగుణమ్మని మీనా వాళ్ళు తీసుకురావడం చూసి ఇక షాక్ అయిపోతూ, ఆగండి ఏంటి వీళ్ళని తీసుకొస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే చూస్తుంది. ఇక రోహిణి చింటూని చూసి తన కళ్ళకి కట్టుండడం తలకి కట్టుండడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే, అయ్యో ఏమైంది చింటూకి ఏమైంది అని అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే ప్రభావతి అయితే, ఏంటమ్మా రోహిణి, ఏదో నీ కొడుక్కి దెబ్బ తగిలినంతగా అలాగా ఎమోషనల్ అయిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, ఎవరు బిడ్డైనా మన ఆడవాళ్ళకి బిడ్డలతో కనే సమానం, నాలో కూడా ఒక తల్లి మనసు ఉంటుంది కదా, చింటూ అందులో మన ఇంటికి 2-3 సార్లు వచ్చాడు కదా, అందుకని అని అనగానే, నువ్వన్నా అర్థం చేసుకున్నావమ్మా పార్లలమ్మ, కానీ మా అమ్మ ఎప్పటికీ అర్థం చేసుకోదు, తనకి తలకి దెబ్బ తగిలి కంటి చూపు పోయింది, 2 లక్షలతో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు, నెలలోపే ఆపరేషన్ జరిపించాలి, లేకపోతే శాశ్వతంగా చూపు పోతుందంట, పాపం ఆవిడ ఒంటరిగా ఉంది, అసలే పిల్లాడితో ఇబ్బంది పడుతుందేమో అని 2 రోజులు మన ఇంట్లోనే ఉంచుకుందామని పిలిపించాను, తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అసలే ఇంట్లో వాళ్ళకి ఇల్లు సరిపోవడం లేదు, వీళ్ళని ఎక్కడ పెట్టుకుంటావు, నేను ఎత్తి మీద పెట్టుకుంటావా అని బాలుని తిడుతూ ఉంటుంది. అవసరం లేదత్తయ్య,
కావాల్సుంటే మా గదిస్తాంలేండి అని రోహిణి అనంగాల్ని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా మీరు గది మాత్రం వదలరు కదా, మరి ఇప్పుడేంటి వీళ్ళ కోసం నీ గది ఇస్తానంటున్నావు? మొన్న సంజయ్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి గది ఇవ్వనని చెప్పావు కదా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే వాడు చంటి పిల్లోడత్తయ్య, అలాంటి పిల్లోడిని చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తామో అని రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పటికైనా రోహిణి గురించి నిజాలు బాలు మీనా తెలుసుకుంటారా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.